తెలియజేస్తున్నా. మరియు నాతోటి మండల శాఖ కార్యవర్గ సభ్యులకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా రాష్ట్రీయ స్వయం సేవక్ కార్యకర్తలకు, ముందర మహిళా సోదరిమణులకు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చిన్న మెసేజ్ పెట్టిన పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు కార్యక్రమం ఏదైతే ఈ యొక్క చిన్న కార్యక్రమం ఇది, కానీ పెద్ద ఎత్తున అందరూ వచ్చారు. ఎందుకంటే పొద్దున లేస్తే వాళ్ళతోనే ఏదైతే మన పరిశుద్ధ కార్యక్రమం వాళ్ళతోనే దినచర్య స్టార్ట్ అవుతుంది. వాళ్ళను గౌరవించుకోవాలని మొన్న మన తెలంగాణలో కార్యక్రమం జరిగినప్పుడు పెద్దలు సూచన చేయడం జరిగింది. అక్కడనే డిసైడ్ అయ్యి నాతోనైనంత వరకు చేద్దామనుకున్నా. కానీ అయినా సంతోషం. అందరికీ ఇంకా చిరుస్తారం చేస్తూ వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అందరూ స్వీకరించాలని కోరుతూ, ఇలానే ప్రతి కొంచెం మనం పైకి ఎదుగుతున్నప్పుడు మనం కూడా కిందలని ఇలా గుర్తించి వాళ్ళని గౌరవిస్తే చాలా సంతోషిస్తాం. నేను ఒకటి సినిమాలో కూడా చూసిన చిరంజీవి గారి సినిమా, నాకు సినిమా పేరు పెద్ద ఐడియా లేదు. ఆ హాస్పిటల్లో పోతే అక్కడ వస్తూ ఉంటారు, ఆయనకు చిరాకు వస్తూ ఉంటుంది తుడుస్తుంటే. కానీ అక్కడ ఉండే హీరో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ ఛానల్స్ అన్నీ అమ్ముడు పోయినాయి. ఈ మధ్యన టీవీలు చాలా అమ్ముడు పోయినాయి అన్నమాట. విదేశీయులకి కంప్లీట్గా మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మన దేశంలో విషం పోయడం, కొంత వ్యక్తులకు విషం వాళ్ళకి బాగా రెచ్చగొట్టాలి. మన ఇల్లు నుంచి ప్రారంభించాలి. మన ఇల్లు నుంచి ప్రారంభించాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి వాళ్ళు సంకల్పం చేసుకోవాలి. ఏమిటది? ఎప్పుడో ఒక రోజు మా వీధుల్లో ఊడ్చేటువంటి వాళ్ళు, మా వీధుల్లో పనిచేసేవాళ్ళు, లేదా ఈ యొక్క ప్రాంతంలో ఉండేటువంటి బుడుబుక్కల వాళ్ళు, లేకపోతే పిచ్చకుట్ల వాళ్ళు, వీళ్ళందరూ ఊరికే పేర్లట్టున్నాయి. కానీ వాళ్ళు లేకపోతే దేశం సంచారం కాదు, లేకపోతే దేశం యొక్క స్వాతంత్రం విధంగా ఉండేది విప్లవానికి ఎవరి సమాధానం ఉండేది కాదు, ఎప్పుడే ఉండేది కాదు. అలాంటి వాళ్ళు దేశంలో బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్ళ ఇంకా అడ్డు వాళ్ళ కోసం సమరసత కోసం నాతో పాటు సమానంగా కూర్చొని కూర్చోబెట్టుకోవాలి, నాతో పాటు సమానంగా భోజనం చేయాలి, నాతో పాటు అన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొనాలి, నాతో పాటు దేవాలయం, ఉత్సవం, పండుగ, జాతరలో వాళ్ళు కూడా నిర్వాహకులై పనిచేయగలగాలి. ఇటువంటి ఒక సమానత్వంతో కూడినటువంటి గౌరవం ఉంటే ఆ గౌరవం కోసం సమాజం